వెల్కమ్ బ్యాక్. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ సభకు రాకపోతే వేటేనని డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. మాట్లాడే సమయం ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్తే లాభం ఏంటని వైసీపీ అధినేత ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏపీ పాలిటిక్స్ అధికార పార్టీ వర్సెస్ అపోజిషన్ అన్నట్లుగా హీటెక్కుతున్నాయి. వరుస స్టేట్మెంట్స్తో బాల్ను వైసీపీ కోర్టులోకి నెడుతున్నారు కూటమి నేతలు. జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీకి హాజరవుతారా? జగన్ సభకు వెళ్ళకపోతే వేటు వేస్తారా? అసెంబ్లీకి రాకపోతే వేటేనంటున్న డిప్యూటీ స్పీకర్. మనసు మార్చుకుని జగన్ అసెంబ్లీకి హాజరవుతారా? వైసీపీ సభకు వెళ్ళకపోతే సర్కార్ వేటు వేస్తుందా? ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. సభా సమరం స్టార్ట్ కాకముందే ఇంతలోపే ఏపీ పాలిటిక్స్ హై వోల్టేజ్ కు చేరుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ చుట్టే వ్యవహారం తిరుగుతోంది. వైసీపీకి 11 సీట్లే ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి సర్కార్ అంటోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతామని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీడియా ముందుకొచ్చి పెద్ద బాంబే పేల్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెబుతూనే సభకు రాకపోతే వేటేనని కరాఖండిగా చెప్పేశారు. 60 రోజులు సభకు రాకపోతే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దవుతుందని, అది రూల్స్ బుక్ లోనే ఉందని గుర్తు చేస్తున్నారు. దీంతో మరోసారి హీటెక్కాయి ఏపీ పాలిటిక్స్. గతేడాది జూన్ తరువాత జరిగిన ఏపీ అసెంబ్లీలో అధికార పక్షమే ఉంది. విపక్ష వైసీపీ అయితే సభకు వెళ్లడం లేదు. తమ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది. కానీ అది అయ్యే పని కాదని రూల్స్ ను ప్రస్తావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏకంగా 15 రోజుల పాటు జరగబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా అన్నది ఆసక్తిని పెంచుతోంది. అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు అని ఒక పక్కన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. దాంతో వైసీపీ సభకు అటెండ్ కాక తప్పదా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో కూటమి పార్టీలకే 164 సీట్లున్నాయి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంతోపాటు విపక్ష హోదా ఇవ్వరు కాబట్టి జగన్తో పాటు అంతా సాధారణ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. సాధారణ ఎమ్మెల్యేగా ఉంటే తనకు ఇచ్చే సమయం కూడా తక్కువగా ఉంటుందని అంటున్నారు జగన్. విపక్ష నేతగా ఉంటే ఖచ్చితంగా మైక్ దక్కుతుందని భావిస్తున్నారు. అపోజిషన్ హోదా ఉంటే సీఎం గాని మంత్రులు గాని మాట్లాడిన తరువాత కౌంటర్ వేయడానికి వీలుంటుంది. కానీ ఈసారి జగన్ సభకు వస్తే ఒక సాధారణ సభ్యుడికి ఇచ్చినట్లే అతి తక్కువ సమయం దక్కనుంది. ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడేందుకు ఎక్కువ టైం ఇవ్వరని, సభకు రాకుండా ఉంటే అనర్హత వేటు వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వం పెద్ద వ్యూహంతోనే ఈ బడ్జెట్ సమావేశాలకు వెళుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకు చూపి వైసీపీ సభకు అటెండ్ కాకపోతే 11 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తోందట. అందులో భాగంగానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మీడియా ముందుకొచ్చి మరీ చెప్పేశారని అంటున్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే కూడా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా తప్పుబట్టే అవకాశాలున్నవని లెక్కలు వేసుకుంటున్నారట. సిచ్యువేషన్ చూస్తుంటే బాల్ ఇప్పుడు వైసీపీ కోర్టులోనే ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీ సభ్యులు సభకు అటెండ్ కాకపోతే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోందట. ఆ విషయం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోనని ఇప్పటికే చెప్పేశారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 12న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని, ఆ మీటింగ్లో అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అన్న దానిపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు. అయితే చాలా మంది వైసీపీ నేతలు మాత్రం శాసనసభ సమావేశాలకు వెళ్లడమే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. ఇచ్చిన టైంలోనే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేలా సబ్జెక్టు ప్రిపేర్ చేసుకుని వెళ్లాలని సూచిస్తున్నారట. ఒకవేళ సభలో మాట్లాడే టైం ఇవ్వకపోతే వాకౌట్ చేసి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండనే ఉందని గుర్తు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే 11 మందిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలైన కొందరు వైసీపీ సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవాలని ఆశపడుతున్నారు. అధ్యక్ష అని సభలో తన గళం వినిపించాలని అనుకుంటున్నారట. దాంతో జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీకి హాజరవుతారా లేక ఏమైనా చేసుకొని అని
ప్రతిపక్ష హోదా డిమాండ్కే కట్టుబడి ఉంటారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.